జగన్నాథ్ ఉంటాడు, అదేవిధంగా పంచతత్వం ఉంటుంది. చైతన్య మహాప్రభు కుడివైపు లక్ష్మీప్రియ, ఎడం వైపు విష్ణుప్రియ ఇద్దరు ఉంటారనమాట. చైతన్య మహాప్రభు ఆల్టరు, రాధామాధవ్ ఆల్టరు, పంచతత్వ ఆల్టర్, 3 ఆల్టర్లు ఉంటాయి. సో తర్వాత శివుడి యొక్క క్షేత్రానికి క్షేత్రపాలకుడుగా శివుడు ఉంటాడట. శివుడు చూస్తాము, వేప చెట్టు చూస్తాము. ఆ వేప చెట్టు కింద చైతన్య మహాప్రభు తల్లిదండ్రులు ఎవరు, సచీమాత, జగన్నాథ్ మిశ్ర వాళ్ళు కూర్చొని వాళ్ళ బాబుని పట్టుకొని ఉంటారు అనమాట. అది చిన్న టెంపుల్ కూడా చూస్తాము. ఇంకా లోనికి పోతే ముందు ఎదురుగా నరసింహదేవ్ ఉంటారు, లక్ష్మీ నరసింహస్వామి, వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు అనమాట. సో వరాహ లక్ష్మీ నరసింహస్వామి. అదేవిధంగా అక్కడ మనకి పంచతత్వంలో ఇద్దరు ఉంటారు. సాధారణంగా మనం ఇద్దరు చైతన్య నిత్యానందం చూస్తాము, కానీ ఇక్కడ చైతన్య మహాప్రభు పక్కన ఎవరుంటారు, రాధారాణి ఉంటుంది, ఆమె గదాధరుడు అనమాట. సో కాబట్టి గౌర గదాధరు ఉంటారు అనమాట. చైతన్య మహాప్రభు గదాధరు ఉంటారు. గౌర గదాధర్ టెంపుల్, వరాహ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఇక్కడ మెయిన్ ఆల్టర్లో రాధామాలు, పంచతత్వ, అదేవిధంగా విష్ణుప్రియ, లక్ష్మీప్రియ సహిత చైతన్య మహాప్రభు, అదేవిధంగా వేప చెట్టు నిమాయ్ పుట్టినటువంటి ప్రదేశము, అదేవిధంగా శివుడు, ఇవన్నీ కూడా మనం దర్శిస్తాము. हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे हरिहराय कृष्ण यादवाय नमः हरिहराय नमः कृष्ण यादवाय नमः यादवाय माधवाय केशवाय नमः Krishna 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 Hare 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 Ram 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 Hare Hare. That's
Hare Krishna, Hare Krishna. హరే కృష్ణ. అందరు భక్తులు వచ్చారా? తెలుగు వాళ్ళు, హిందీ వాళ్ళు ఉన్నారంటే 4 వాక్యాలు లాస్ట్ లో హిందీలో కూడా చెప్దాము. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే
వాళ్ళ ఇల్లు శ్రీవాసం అని అంటారు. శ్రీవాసం ఆచార్య శ్రీవాసం కూడా ఇక్కడ ఉన్నారు అన్నమాట. సో అయితే ఇక్కడ మనకి అటు సైడ్ అద్వైతాచార్య మనకి యోగపీఠ చూసాం కదా, చైతన్య మహాప్రభు యొక్క బర్త్ ప్లేస్. చైతన్య మహాప్రభు బర్త్ ప్లేస్ చూసాం కదా. చైతన్య మహాప్రభు సత్యమాత వాళ్ళంతా అక్కడ ఉంటుండేవాడు అనమాట. అయితే ఇక్కడ అద్వైతాచార్య కూడా ఉండి హరికథ చెప్తుండేవాడు. చైతన్య మహాప్రభు వాళ్ళ అన్నయ్య విశ్వంబర్ ఆయన త్వరగా సన్యాసం తీసుకొని త్వరగా బయటపడితే సత్యమాత కూడా భయపడుతుంది. చైతన్య మహాప్రభు ఎప్పుడు మరి ఏదైతే సందర్శన తీసుకుంటే ఇలా తయారవుతుందేమో అట్లా అయితే మనకి శ్రీవాసం ఉండేది. శ్రీవాసం అయితే అద్వైతాచార్య ప్లేస్ కొద్దిగా పాతకైంది, దాన్ని అద్భుతంగా తీసుకుంటారని ఇక్కడ ఫిక్స్ చేస్తారు. ముందు ముందు అక్కడ కడతారు మళ్ళీ. సో దానికోసం సో అయితే మనకు శ్రీవాసం స్థాపన ఇక్కడ ఉంటుండేవాడు అనమాట. సో అయితే ఈ యొక్క మూమెంట్ స్టార్ట్ చేయకుండా కొన్ని సంవత్సరాలు తన యొక్క అంతరంగిక భక్తులతో కూడా నిత్యము 24 hours కీర్తన చేస్తుండేవాడు. సో రాత్రి అంతా కూడా అభినామ సంకీర్తన చేస్తుండేవాడు. తెల్లవారంతా అయిపోతుంది. సో ఈ విధంగా మొదట్లో ఈ యొక్క సంకీర్తన ఉద్యమం స్టార్ట్ కాకముందు చైతన్య మహాప్రభు శ్రీవాసనంలో చేస్తుండేవాడు. సో భక్తులంతా కూడా రాత్రి కూడా నిత్యం చేస్తూ సంకీర్తన చేసేవాడు. అయితే ఒకసారి మనకి ఏడులో భాగంగా చైతన్య మహాప్రభు అనే యొక్క ఎక్స్ప్రెషన్ అనే యొక్క భావంతో చెప్పద్దు అనుకొని ఏం చెప్పాను. అయితే చైతన్య మహాప్రభు కీర్తన చేస్తుంటే ఆ యొక్క భావన కలిగిందన్నమాట. ఏంటి ఇక్కడ డిస్టర్బెన్స్ వస్తుంది అనుకుందా అంటారు. సో ఆయన పరమాత్మ కాబట్టి భగవంతుని అవసరం కలిగి అని అడుగుతారు అన్నమాట. ఏం లేదు మహాప్రభు కీర్తన చేయండి ఆయన కూడా. సో తెలుసుకుంటారు చైతన్య మహాప్రభు ఏం జరిగింది అంటే ఇలా మా అబ్బాయి తీసుకురాయంటే సరే తీసుకురాండి అని వాళ్ళ అబ్బాయి తీసుకొచ్చి చైతన్య మహాప్రభుని ప్రశ్నిస్తే ఆయన చెప్తాను. అప్పుడు ఏం చెప్తానమాట ఆత్మహత్య చెప్పి నాకు ఈ జన్మతో ఇక్కడి వరకు రుణం తిరిగి నేను వేరొక జన్మలో వేస్తున్నానని చెప్తాను. అట్లా చైతన్య మహాప్రభు ఆ విధంగా వాళ్ళ అబ్బాయిని పట్టించుకొని మాట్లాడించిన వాటి కోసం జరుగుతుంది. సో ఈ విధంగా ఇనిషియల్గా ఇది సంకీర్తన నుంచి స్టార్ట్ అయిందని చెప్తుంది. సో చైతన్య మహాప్రభు 4 ప్రదేశాల్లో నిత్యం ఉంటారన్నమాట. ఇక్కడైతే ఈ యొక్క శ్రీవాసానంలో ఒక ప్రదేశము శ్రీవారు చెప్పిన నిత్యానంద కీర్తన చేస్తారు. అక్కడ చైతన్య మహాప్రభు సంకీర్తమవుతారు. అట్లా 3 యోగ పీఠం. ఓకే, సో ఇలా 3-4 ప్రదేశాల్లో చైతన్య మహాప్రభు నిత్యము ఉంటారని చెప్తారు. నిత్య నిరాశగా జరుగుతుంది. అయితే మొదట్లో మనం ఆటలు చూసాము. అక్కడ పంచుకుంటూ ఉంది, మధ్యలో ఒక పగిలిపోయినటువంటి విధంగా ఉంది. సో ఆ యొక్క హరినామ సంకీర్తన చేసినప్పుడు రోజుల్లో అప్పుడు శాంతి కాదు పరిపాలన చేస్తుండేవాళ్ళు, ముస్లిం పరిపాలన. సో వాళ్ళు ముస్లిం ఏం చేస్తారంటే హిందువుని అంశం కోసం మృదంగాన్ని పడవచ్చు వాళ్ళని అటాక్ చేస్తాను. సో అది చైతన్య మహాత్మ తెలుసుకుంటారు. తెలుసుకొని నెక్స్ట్ ఏం చేస్తారంటే సో నవాబ్ హుస్సేన్ సాబ్ రాజు అనమాట. ఆయన ఇంటి వరకు 1 లక్ష మందితో సహాయం జరగడం ఉద్యోగం అంటాం కదా, అలాంటి ఫస్ట్ మూమెంట్ స్టార్ట్ చేశాను. అంటే పీస్ఫుల్గా అజ్ఞాన సంస్కృతితో సో అక్కడ అందరినీ మొత్తం తీసుకెళ్ళేసి ఆ యొక్క హుస్సేన్ సాది కలవడానికి వచ్చారనమాట. సో అప్పుడు సీసా అదేవిధంగా రాత్రి కళ్ళలోకి నరసింహస్వామి వచ్చి మా భక్తుల్లోకి వెళ్ళావు, గుండంగా పాల్గొట్టావు, మీ స్థాయిలో ఆయన గుండెల మీద కూర్చొని సో అలౌట్ చేస్తారు నరసింహస్వామి. సో ఇప్పటి నుంచి అలాంటి పనులు చేసినా సరే నువ్వు మళ్ళీ ఉండవు అనేసి వార్నింగ్ ఇస్తున్నాను. సో ఆయన అప్పటి నుంచి రాత్రి నుంచి నిద్రపడలేదు. చైతన్య మహాప్రభు నెక్స్ట్ వెళ్తారు. సో ఆ విధంగా వెళ్ళిన తర్వాత సో మీ యొక్క తాతయ్య మా ఫ్రెండ్స్ అదేవిధంగా మీరంతా కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్తూ అట్లా సో నువ్వు నాకు అల్లుడు అవుతావని చెప్పి అట్లా రిలేషన్ ఏర్పాటు చేసుకుంటాను. సో ఆ విధంగా సంభాషించిన తర్వాత సో కొన్ని ప్రశ్నలు అడుగుతారు, కన్వర్జేషన్ జరుగుతుంది. ఆ విధంగా ఫ్రెండ్షిప్ ఏర్పాటు చేసుకొని అప్పటి నుంచి చాంద్రకాళి ఏం చేస్తారంటే అప్పటి నుంచి సో ఇంకా సంకేత మూమెంట్ ఎప్పుడు కూడా నేను అడ్డు చెప్పను అని చెప్తారనమాట. సో అందుకని చైతన్య మనం ముందుకు పోతే చాంద్రకాళి సమాధి ఉంటుంది రాజపూర్ వెళ్తుంది. ఆయన చనిపోయినప్పుడు స్వయంగా చైతన్య మహాప్రభువే మట్టి కూడా వేస్తారు అన్నమాట.
దాంట్లో నుంచే చెంపక వృక్షం వస్తుంది. మళ్ళీ చైతన్య మహాప్రభు కూడా నీరు అంటే వేప చెట్టుగా కూడా పెరుగుతారు. అదేవిధంగా చాలు సమాధి మందిరంలో చెంపక మరియు నీరు నీళ్ళు కలిసి ఉంటారు. సో ఆ విధంగా ముస్లిమ్స్ అదేవిధంగా హిందువులందరూ కూడా కలిసికట్టుగా ఉన్నారు అని చెప్తాను. అదొక ఉదాహరణ అనమాట. అప్పటి నుంచి ఆయన చెప్తారు, శాసనం చెప్తారు, ఎవరు కూడా ఈ సంగీత ఉద్యమాన్ని ఆపవద్దు అని చెప్తూ సో ఆ విధంగా ఇప్పుడు హెల్ప్ చేస్తుండేవాళ్ళు. సో అది మృదంగా కోల్పంగ మృదంగా అంటారు. కోల్పంగ అంటే భగవద్గీత 500 సంవత్సరాలు అక్కడ ఉంది. 535 సంవత్సరాలు చైతన్య మహాప్రభు 535 సంవత్సరాలు దాదాపు 515 సంవత్సరాల నుంచి ఉంది. సో మధ్యలో ఒకసారి శ్రీనివాస్ ఠాకూర్ ఇంకా వేరే వాళ్ళు ఎంతోమంది ఈశ్వరుతోటి ఆయన అన్ని కంప్లైంట్స్ చేయడం బట్టి ఈశ్వర శేషాలతో చేస్తున్నప్పుడు ఆయన నరసింహస్వామిని ప్రార్థిస్తుండేవాడు. సో చైతన్య మహాప్రభు నేనే నరసింహస్వామిని ఆ యొక్క రూపాన్ని తీసుకున్నాడు. వెంటనే భక్తులందరూ కూడా ఏ వరాలు కావాలో వాళ్ళ వాళ్ళ రూపాలు వాళ్ళ వాళ్ళ అవతారాలను చూపిస్తారు. వరాహ అవతారం రామచంద్ర అవతారం ఇట్లా భక్తులందరూ కూడా వేరు వేరు అవతారాలు చూపిస్తారు. సో అట్లా ఇక్కడ రాధా మదన్ మోహన్ ఇక్కడ వర్షం చేసినటువంటి శ్రీనివాస్ ఠాకూర్ వర్షం చేసినటువంటి సో ఆ విధంగా 3 ఆల్టర్స్ ఉన్నాయి. సో అక్కడ మనకి గౌరు కదా అద్వైత ఆచార్య యొక్క టెంపుల్ కోసం మళ్ళీ వాళ్ళు పాత్ర తీసేసి పంపుతున్నారు. దాన్ని విగ్రహం ఇక్కడ పెట్టారు టెంపుల్ దగ్గర. సో మీరు ఎవరైనా తోచినట్టుగా నచ్చిన వాళ్ళకి ఒక ప్రసాదం కూడా ఇస్తారు, పాత్ర ఇస్తారు. హరే కృష్ణ. శ్రీవాసాంగంకి గౌరవంతుడికి శ్రీవాస ఠాకూర్కి హరే కృష్ణ. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे श्री चैतन्य गौड़ मठ की श्री भक्ति सिद्धांत सरस्वती समाधि मंदिर की श्री राधा गंधर्विका गिरधारी की विद्या कुंड की श्याम कुंड की गिरी गोवर्धन की श्री गौर किशोर दास वर्ग महाराज की సో ఇక్కడ మనకి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరు ఎంతో తపస్సు చేశారు. బహుత్ తపస్సు చేయాలి. ఇక్కడ తపస్సు చేసి ఎన్నో లక్షల కోట్ల నామం చేశారు అన్నమాట.
ఇక్కడ చెట్లు ఉంటాయని మనం చూస్తాము. అట్లనే చాతుర్మాస వ్రతంలో భాగంగా ఆయన ఏమి తినను, ముఖ్యంగా చేతులతో ఏం తినను అనేసి ఒక జంతువులాగా అంటే నోటితోటి ఎంత తినగలిగితే అంత కొద్దిగా తీసుకునేవాళ్ళు. ఒక ముస్కెడు అన్నాన్ని అట్లా తినగలి. ఆ విధంగా చాలా తపస్సు చేశారు ఇంద్రియాలను నిగ్రహించడం కోసం, అదేవిధంగా బోధించడం కోసం. ఆ యొక్క తపస్సు ఫలితమే ఈ యొక్క గౌడీ మఠం ఇస్కాన్ కూడా స్థాపించడానికి మూలమైందన్నమాట. సో ఆయన యొక్క సమాధి మందిరం ఇక్కడ ఉంటుంది, భక్తి సిద్ధాంత సరస్వతి. అట్లనే వాళ్ళ గురువు గారి అయినటువంటి గౌరీ కిషోర్ దాస్ బాబాజీ వారి యొక్క సమాధి మందిరం కూడా ఉంటుంది. సో ఆయన తపస్సు చేసి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు ఇక్కడ బృందావనాన్ని, దాని హృదయంలోని బృందావనాన్ని ప్రకటితం చేశారు. బృందావనం అంటే మనకి బృందావనం యొక్క సారాంశమే రాధాకృతి శ్యామకృతి గిరి గోవర్ధన్. గోవర్ధన్ తటంలో మనకి రాధాకృతి శ్యామకృతి ఉంటాయన్నమాట. సో ఆ విధంగా ఇక్కడ గోవర్ధన పర్వతంగా కొన్ని ఆ యొక్క గోవర్ధన శిలను ఇక్కడ పెట్టి ఇక్కడ ఎవరైతే 4 ప్రదక్షిణ చేస్తారో ఈ చిన్న గోవర్ధనానికి అది ఒక గోవర్ధన పరిక్రమతో సమానం. అట్లనే రాధాకృతి శ్యామకృతి ఉంటాయి, ఆ నీటి మనం చల్లుకోవచ్చు. అవన్నీ కూడా ప్రకటితం చేశారు. సో అట్లనే ఈ యొక్క గౌడీ మఠంలో చూసినట్లయితే మనకి మన ఇస్కాన్లో కూడా మనం ఎప్పుడు కూడా రాధాకృష్ణని డైరెక్ట్గా మనం పూజించామన్నమాట. రాధాకృష్ణని ఆచరించడానికి మనకి అర్హత ఉండదు. సో కాబట్టి మనము పోయేటువంటి ఆచరించేటువంటి సంప్రదాయం ఏంటి? చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభు మాధ్యమంగానే పోతాం. అందుకే ఇస్కాన్లో చూసినట్లయితే చైతన్య మహాప్రభు ఉంటారు. గౌరాంగ చైతన్య మహాప్రభు యొక్క మార్గంలోనే, ఆయన ఇచ్చినటువంటి మార్గంలోనే, లేదా ఆయన యొక్క అనుమతి లేదా ఆయన పూజించుకోవాల్సిన రాధాకృష్ణ పూజించాను. ఆయన అనుమతితోటి రాధాకృష్ణ పూజించి మళ్ళీ చైతన్య మహాప్రభు మూమెంట్ స్టార్ట్ కావడానికి భక్తి సిద్ధాంత సరస్వతి, అదేవిధంగా వాళ్ళ నాన్నగారు అయినటువంటి భక్తినాథ్ ఠాకూర్, అక్కడ మనం యోగపీఠలో చూసాం. ఆయన యొక్క చైతన్య మహాప్రభు జన్మస్థానాన్ని యోగపీఠం ఏర్పాటు చేశారు. సో తర్వాత శ్రీవాసాన్ని చూసాం. ఇది 3వది భక్తి సిద్ధాంత సరస్వతి యొక్క సమాధి మందిరం, ఆయన తపస్సు ప్లేస్. అదేవిధంగా మనకి చైతన్య మహాప్రభు అంటే గౌడీ మఠం ఉన్నటువంటి హెడ్ క్వార్టర్స్ అన్నమాట. 64 గౌడీ మఠాలను భారతదేశంలో స్థాపించారన్నమాట. సో అది ఇది హెడ్ క్వార్టర్స్. ప్రభుపాల్ వారు సన్యాసం తీసుకొని అమెరికా వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి సన్యాసికందరూ కూడా లెటర్స్ రాసించారు. నేను కూడా ప్రయత్నం చేస్తున్నాను, నాకు సహకరించాను. సో ఆ విధంగా అనేక లెటర్స్ ఇక్కడ వచ్చినాయి. తర్వాత వీళ్ళు ఇంతమంది సహాయం చేశారు. అది కూడా మనం ప్రభుపాల్ విధానం. కాబట్టి ఇక్కడ భక్తి సిద్ధాంత ప్లేస్ అనమాట. మనం ఇక్కడికి వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి. గౌరీ కిషోర్ దాస్ సమాధి మందిర్ దగ్గర, అదేవిధంగా భక్తినాథ్ ఠాకూర్ యొక్క సమాధి మందిర్ దగ్గర మేము కూడా ఈ విధంగా శుద్ధ భక్తిని పొంది శుద్ధ భక్తిని ప్రపంచవ్యాప్తంగా శక్తి మేరకు బోధించడానికి అనుమతి, అదేవిధంగా బ్లెస్సింగ్స్ అని కూడా వాళ్ళ యొక్క కృపా కటాక్షాలను మనం పొందే విధంగా మనం ఇక్కడ స్వీకరించాలన్నమాట. ఆ విధంగా ఆ యొక్క ప్రార్థన భావంతో ఇక్కడ రావాలి, అదేవిధంగా స్వీకరించాలి. అదేవిధంగా ఏదైనా తప్పులు జరిగితే మనం క్షమించమని భక్తిదాన్ని మనం అడిగాం. సో అట్లనే ప్రభుపాలు వారు ఇట్లా బయటకు వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా సరే సంబంధించినప్పుడు టైం లేనప్పుడు ఇక్కడ దిగి ప్రతిసారి గంటవర్క్ చేయడానికి అట్లా తెలియదు కాబట్టి. కానీ ప్రభుపాలు వారు సో వాళ్ళ గురువు గారు చెప్పినటువంటి వాణి బాబులో చూసినట్లయితే సో ఎప్పుడు ఆయన యొక్క గురువు గారు చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ స్ట్రాంగ్గా పాటించి ఫాలో అయ్యారు. ఆ విధంగా ప్రపంచవ్యాప్తంగా సో ఈ విధంగా కృష్ణ చైతన్యాన్ని స్థాపించి మనం చూస్తున్నాము. ఇస్కాన్ ఈ విధంగా స్ప్రెడ్ అయింది రావడం. అయితే శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ సో ఇక్కడ రోజుకి 3 లక్షలు అంటే రోజు 192 మాలలు చేశారు అన్నమాట ఇక్కడ. సో అట్లా 3 సంవత్సరాలు 9 సంవత్సరాలు చేసి 1 కోటి జపం ఇక్కడ చేశారు. సరే, అది 100 కోట్ల నామము 9 సంవత్సరాల్లో చేశారు అన్నమాట ఇక్కడ భక్తి సిద్ధాంత శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్కి. సో 9 సంవత్సరాలు 192 మాలలు చేస్తూ అట్లా 100 కోట్ల నామం చేశారు. సో ఆ యొక్క నామ ఫలితమే ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా కృష్ణ చైతన్యం స్వీకరించారు. సో మనమంతా ఎంతో కూడా రుణపడి ఉన్నాం. సో మనందరికీ తెలుసు కదా, జన్మించిన తర్వాత 4 రకాల రుణాలు ఉంటాయన్నమాట. ఒకటి పితృ రుణం, మన తల్లిదండ్రులు, మన పూర్వీకులకి. అదేవిధంగా ఋషి రుణం, ఋషి అంటే మన యొక్క సాధువులు, గురువులకి. సో అదేవిధంగా దేవ రుణం. సో ఇంకా భూత రుణం అంటే జీవులకి.
సో ఈ విధంగా మనం ఇక్కడికి వచ్చి వాళ్ళకి మనం సంకీర్తన చేస్తూ ఈ యొక్క కృష్ణ చైతన్యాన్ని స్వీకరించి ఇతరులకు పంచినట్లయితే ఆ రుణం తీరుతుంది. అంతకన్నా మహాభాగ్యం వేరే అవకాశం లేదు. కాబట్టి మనం స్వీకరించి హృదయపూర్వకంగా స్వీకరించి పూర్తి నాటి హృదయంలో ఎలాంటి కల్మషాలు లేకుండా విషయవాంఛలు లేకుండా ఏమంటాం కదా ఇట్లాంటి వాటి కోసం ఆలోచించకుండా శుద్ధభక్తులు కావాలని అంతిమ జన్మ ఇదే కావాలని భగవద్ధామం కావాలని ఆ విధంగా శుద్ధభక్తుల భక్తులుగా కావాలని వాళ్ళలాగా మనం ప్రార్థిస్తాం. ఇలా భక్తి శ్రీరామ సరస్వతి ఠాకూర్కి గౌర భక్త బుద్ధకి హరి హరి బోల్. హరే కృష్ణ హరే కృష్ణ. किसी को खर्चा पर खुला लगने देना चाहिए, इधर 500 मीटर का खर्चा है। Hare Krishna